హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను చిక్కుడుగాయ పచ్చిమిర్చి కర్రీ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర ఇలా ముందుగా చిక్కుడుగాయ చించి పెట్టుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలండి. ఇలా నేను చూపించినట్లు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే సరిపడా వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేడిన తర్వాత కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇలా కొంచెం కలుపుకోవాలి. కొంచెం మెంతాకి కూడా వేసుకోవాలండి. మెంతి వేస్తే కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కలుపుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే కారం వేయట్లేదండి, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే చాలా మంచిగా ఫ్రై అవుతుంది. ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తీసి కలుపుకోవాలండి. ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి మంచిగా కలిసేలాగా. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చిక్కుడుకాయ వేసుకోవాలండి. అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ కలుపుకోవాలి. మూత పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుందండి. నెమ్మదిగా ఉడికించుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోవాలి, లేదంటే అడుగు అంటుకుంటుంది. గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి చిక్కుడుకాయ కర్రీ. ఇలా కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడుగు అంటుకుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. నేనైతే ఒక 2 టమాటాలు తీసుకున్నానండి. మీరైతే సరిపడా తీసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మీకు తగినంత వేసుకొని నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. ఇలా కొంచెం కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ కలుపుకోవాలి. చూడండి, ఇలా నేను చూపించినట్లు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఉడికినాయి కదండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి ఆపిస్తుంది కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చిక్కుడుకాయ టమాటా పచ్చిమిర్చి గ్రేవీ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.